शांति। ओ शांति। ओ शांति। ఓం శాంతి. నేను ఆత్మ పవిత్ర స్వరూపాన్ని. పవిత్రత నా సత్యమైన స్వరూపం. ఎలాంటి నెగటివిటీ, కల్మషం లేకుండా నేను ఆత్మ చైతన్యవంతంగా ఉంటాను. సదా పరమాత్మ నా ప్రియమైన తండ్రి వారి స్మృతిలో ఈ క్షణం ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली 22/7/2025. आज का हेडिंग, मीठे बच्चे तुम्हारी पढ़ाई का फाउंडेशन है प्योरिटी. प्योरिटी है तब योग का जौहर बर सकेगा. योग का जौहर है तो वाणी में शक्ति होगा. योग का जौहर है तो वाणी में शक्ति बढ़ेगा. సో రోజు బాబా ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్, చదవాలి, మురళి వినాలి. చదువుకి ఫౌండేషన్, పునాది మన ఆత్మ యొక్క ప్యూరిటీ. ప్యూరిటీ ఎప్పుడుంటుంది? పరమాత్మతో యోగం జోడిస్తే. యోగం పదును ఎప్పుడెక్కుతుంది? యోగం ఎంత ఉంటే వాణిలో పదును అంతెక్కుతుంది. సో నేను ప్రతిరోజు మురళి చదవాలి, యోగం చేయాలి, పవిత్రంగా ఉండాలి, వాణిలో శక్తి నిండాలి. చదవాలి అంటే ప్యూరిటీ ఉండాలి. ప్యూరిటీ ఉంటేనే యోగం కనెక్ట్ చేయగలను. యోగం ఎంత ఉంటే నేను మాట్లాడే మాటలో శక్తి అంతగా నిండుతుంది. ప్రశ్న, तुम बच्चों को कभी कौन सा प्रयत्न पूरा पूरा करना है? सिर पर जो विकर्मों का बोझा है उसे उतारने का पूरा पूरा प्रयत्न करना है. बाप का बनकर कोई विकर्म किया तो बहुत जोर से गिर पड़ेगा. पीके की अगर निंदा कराई, कोई तकलीफ दी तो बहुत पाप हो जाएगा. फिर ज्ञान सुनने सुनाने से कोई भी फायदा नहीं है. మరి పిల్లలైన మీరు దేనికోసం పూర్తిగా ప్రయత్నం చేయాలి? తలపైన వికర్మల భారం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తొలగించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. భగవంతుడికి చెందిన వారిగా అయ్యాక కూడా మనం ఏదైనా వికర్మలు చేస్తున్నామంటే చాలా జోరుగా కింద పడిపోతాము. భగవంతుడికి చెందిన వారిగా అయ్యాక పరమాత్మను నిందించే ఎలాంటి పనులన్నా చేస్తే చాలా కఠినమైన పాపం తగులుతుంది, శిక్షలు కూడా తింటాం. ఇన్ని విషయాలు విన్నా, ఇంత మురళి చదివినా ఇంప్లిమెంటేషన్ లో లేదు అంటే ఏ లాభం లేదు. పరమాత్మని నిందించే ఎలాంటి పనులు నేను చేయటం లేదు కదా అనేది చెక్ చేసుకోవడం చాలా इंपॉर्टेंट है. ओम शांति. रूहानी बाप बच्चों को समझा रहा है, तुम पतित से पावन बन पावन दुनिया का मालिक कैसे बन सकता. पावन दुनिया को स्वर्ग अथवा विष्णुपुरी लक्ष्मी नारायण का राज कहा जाता. మరి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. పతిత పావనుడైన పరమాత్మ
ఆ పావన ప్రపంచానికి మనల్ని యజమానిగా చేస్తున్నారు. పావన ప్రపంచాన్ని స్వర్గం అనొచ్చు, విష్ణుపురి అనొచ్చు, లక్ష్మీ నారాయణల రాజ్యం అనొచ్చు. లక్ష్మి ప్లస్ నారాయణ్ కంబైన్డ్ చిత్రం లక్ష్మీ నారాయణ్. లక్ష్మి ప్లస్ నారాయణ్ని విష్ణువు యొక్క స్మృతిగా చెప్తారు కదా. बाकी विष्णु की जब पूरा करता है तो समझ नहीं सकता यह कौन है. महालक्ष्मी की पूजा करते परंतु समझते नहीं ये कौन है. बाबा बच्चों को भिन्न भिन्न रीति समझाते हैं. लक्ष्मी प्लस नारायण इज इक्वल टू कंप्लीट विष्णु. విష్ణువుని పూజ చేస్తారు. విష్ణువు ఎప్పుడున్నారు, వారి పూజ ఎందుకు జరుగుతుంది అంటే తెలియదు. శ్రీ లక్ష్మిని పూజిస్తారు, తను ఎప్పుడుంది, తన చరిత్ర ఏంటి అంటే మళ్ళీ తెలియదు. కానీ మనం చాలా క్లియర్ గా అర్థం చేయించగలగాలి. వారు సత్యుగి నివాసులు, దివ్యమైన ప్రపంచానికి చెందిన వారు. వారి కంబైన్ స్వరూపమే విష్ణు స్వరూపం. ఫస్ట్ ఈ పాయింట్స్ ని మనం సరిగ్గా ధారణ చేయాలి. कोई कोई की बुद्धि में रहता परमात्मा तो सब कुछ जानते. हम जो कुछ अच्छा व बुरा करता सब जानते हैं. కొంతమంది బుద్ధిలో భావిస్తారు పరమాత్మకైతే అన్నీ తెలుసు, మనము ఏదైతే వింటున్నామో అదంతా పరమాత్మకి తెలుసు అని అంటారు. అంధశ్రద్ధ కా భావ్ కహా జాతా. దీన్ని అంధశ్రద్ధ యొక్క విషయం అంటారు. భగవాన్ ఇన్ బాతోं को जानते नहीं. तुम बच्चे जानते हो भगवान पति तो पावन बनाते हैं, पावन बनाकर स्वर्ग का मालिक बनाते. तो जो अच्छी रीति पड़ेगा ऊंच पद पाएगा. ఇప్పుడు మీకు తెలుసు భగవంతుడు పతిత పావనుడు. పతితంగా ఉన్న ఆత్మని పావనంగా చేసేవారు. పావనంగా చేసి ఉన్నతమైన స్థితిని, ఈ ఆత్మిక స్థితిని తయారు చేసేవారు. అంతే, దీనికోసం మనని చదివిస్తారు. అంతేకాని ప్రతి ఒక్కరి హృదయంలో ఏం నడుస్తుందో భగవంతుడికి తెలుసంటే భగవంతుడికి తప్ప ఇంకేం పని లేదా? ఇదంతా తెలివిహీనత అనేది అవుతుంది. మనిషి जो कर्म करता उसका फिर अच्छा व बुरा ड्रामा अनुसार जिसको मिलता है. इसमें बाबा का कोई कनेक्शन नहीं है. మనుషులు ఏదైతే మంచి చెడు పాప పుణ్యాలు చేస్తారో దాని రియాక్షనే ఈ డ్రామా అనుసారంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. అంతేకాని ఎవరైనా చనిపోతే భగవంతుడు తీసుకెళ్లిపోయారు అంటారు, ఎవరన్నా పుడితే భగవంతుడు పుట్టించారు అంటారు. అసలు ఇక్కడ భగవంతుడి కర్తవ్యం ఏంటి? స్వయం యొక్క పాప పుణ్యమే వారి లైఫ్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తుంది. बहुत है जो विकार में जाते, पाप करते रहता, फिर यहाँ अथवा सेंटर्स पर आ जाता है. समझते बाबा तो जानते हैं, परंतु बाबा कहते हैं हम यह धंधा नहीं करता हूं. చాలా మంది పాపం యాక్టివిటీస్ చేస్తారు, మళ్ళీ చక్కగా వచ్చి సెంటర్కి వచ్చి మురళి వింటారు. అంటారు, అరే నేను ఏం మిస్టేక్ చేస్తున్నానో భగవంతుడికి తెలుసులే, ఆయన నన్ను క్షమిస్తారులే అంటారు. ఫస్ట్ ఇక్కడ ఎవరెవరికి క్షమించుకోవాలి? స్వయం పైన స్వయం దయ చూపించి పాపాలని క్లియర్ చేసుకోవాలి. జానీ జానన్హార్ అక్షర్ హీ రాంగ్ హే. పరమాత్మ అన్ని తెలిసిన వాళ్ళు అని అనడమే రాంగ్. ప్రతి ఒక్కరి మనసులో తెలిస్తే అట్ ద సేమ్ టైం పరమాత్మకి ప్రతి ఒక్కరి మనసులో ఏముందో తెలుసు అంటారు. ఇంకొకసారి అంటారు పరమాత్మ సర్వవ్యాపి, ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నారు అని అంటారు. ఇవన్నీ రాంగ్. बाप को बुलाते हैं आकर पतितों से पावन बनावो, स्वर्ग का मालिक बनावो. क्योंकि जन्म जन्मांतर का पाप सिर पर बहुत है. మరి భగవంతుని పిలుస్తారు, వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని, స్వర్గానికి యజమానిగా చేయండి అని. జన్మ జన్మాంతరాలు మా తలపైన ఏదైతే పాప భారం ఉందో దాన్ని తొలగించండి అని అంటారు. बहुत है ऐसे पाप किया है जो पावन बनना बड़ा मुश्किल लगता.
కొంతమంది పిల్లలు ఇలా కూడా ఉన్నారు. ఎన్ని పాపాలు చేస్తారంటే అసలు ఇంకా ప్యూర్ గా పావనంగా అవడం వాళ్ళకి నెక్స్ట్ ఇంపాసిబుల్ అనేది అవుతుంది. मुख्य बात है पावन बनने का। पढ़ाई तो बहुत सच है, परंतु विकर्मों का बोझा कैसे उतारना उसका प्रयत्न करना ही। బాగా మురళి చదవడం, చూసి చదవడం, వినిపించడం, వినడం అది చాలా సింపుల్. కానీ ఆత్మ పైన పట్టిన తుప్పును వదిలించడం, పావనంగా చేయడం ఇది చాలా కష్టం. ऐसे बहुत अथवा पाप करते बहुत डिसर्विस करता है, పీకే ఆశ్రమ్ को तकलीफ देना कोशिश करता है. చాలా మంది ఒక పక్క ప్యూర్ గా అవ్వండి అంటే అది వదిలేసి ఎంతగానో డిస్సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు. ఎన్నో పాపాలు చేస్తారు. పీకేస్ నేమ్ డిస్సర్వీస్ చేస్తారు. వారు ఆలోచిస్తూ ఉంటారు పీకే పేరుని ఎలా పాడు చెయ్యాలి అని. సో వాళ్ళ తలపైన ఎంత పాపాల భారం అనేది ఉంటుంది. पाप आदि कोई ज्ञान देने की नहीं मिट सकेगा, पाप मिटेंगे फिर भी योग से. నేను ఎంత మురళి చదివినా, విన్నా, వినిపించినా నా తలపైన ఉన్న పాపం వదలదు. పాపం అనేది పరమాత్మ యొక్క కనెక్షన్ తోనే వదులుతుంది. సో పూర్తిగా యోగం చేసే ఎఫర్ట్ అనేది చేయాలి. నా యోగం ఎఫర్ట్ నేను చేస్తే, యోగంలో ప్యూరిటీ శక్తి యాడ్ అవుతే నేను ఏది మాట్లాడినా అలా బాణం గుచ్చుకుంటుంది. पहले पवित्र बनो, योग हो तो तब वाणी भी జోహార్ బనేగా. అందుకని మొట్టమొదట ఫస్ట్ పవిత్రంగా అవ్వండి. యోగం అనే పదునులో, యోగం అనే పదును కానీ మన వాణిలో ఉంటే ఆటోమేటిక్ గా ఆ ఆభరణం షైన్ అవుతూ ఉంటుంది. किसको बुद्धि में जंगा नहीं, तीर लगेगा नहीं. ఎవరి బుద్ధి అయితే అసలు మేలుకోదు, యోగపు శక్తి ఉండదు, వారు ఎంత మాట్లాడినా ఇతనికి గుచ్చుకోదు. ఎందుకు? జన్మ జన్మాంతరాల పాపం అనేది ఉండిపోతుంది. अभी जो पाप करते हैं वह जन्म जन्मांतर बहुत हो जाती, इसलिए गाया जाता सदगुरु की निंदा टौ ना पाए. ఇప్పుడు జన్మ జన్మాంతరాలు ఏవైతే పాపాలు చేశామో పరమాత్మ స్మృతితో తొలగించుకోగలం. లేకపోతే సద్గురువుని నిందించే ఏ పని చేసినా ఎన్నో పాపాలు తగులుతాయి. బీకే అంటారు కానీ నిందించడానికి వెనకాడరు. మరి ఎంత పాపం తగులుతుంది? స్వయం పావనంగా అవ్వాలి కదా. వేరే వాళ్ళకి నేను బాగా అర్థం చేయించాలనే ఇష్టం మీలో ఉండాలి కదా. योग पाई का भी नहीं, इसमें फायदा क्या है? ఒక్క పైసా అంత వర్త్ యోగం కూడా చెయ్యకపోతే ఇంకా స్పిరిచువల్ లైఫ్ కి అర్థం ఏదైనా ఉందా? पाप कहते मुख्य बात है पावन बनने का, याद से पावन बनना है, पुकारते हैं पावन बनने के लिए आया है. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎంతో స్మృతి చేసి నేను ఆత్మ పావనంగా అవ్వాలి. పిలుస్తూ ఉంటారు కదా, మేము పావనంగా అవ్వడానికే వచ్చాము అనేది. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు, మోసపోతారు, అనవసరం లేని ధ్వనిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, వారు ఏ యుగంలో ఉంటారు, ఈ విషయాలు పిల్లలైన మీకు తెలుసు. వారు తెలుసుకున్నదంతా అంధశ్రద్ధ విషయమే. ఇప్పుడు నాకు పూర్తి 84 జన్మల రహస్యాన్ని తెలుసుకుంటాను. పతిత పావనుడైన పరమాత్మ వచ్చారు. పరమాత్మ ప్రతి ఒక్కరిని పావనంగా చేస్తారు. कई बच्चे बाबा से पूछते हमको दान करने की आदत है, अब तो ज्ञान में आ गया, जब क्या करें? बाबा राय देता बच्चे गरीब को दान देने वाले तो बहुत है, गरीब कोई भूख नहीं मरता, फकीर के पास बहुत पैसा पड़ जाता है, इसलिए इन सब बातों में तुम्हारा बुद्धि ढुट होनी चाहिए. చాలా మంది మాకు దానం చేయడం చాలా ఇష్టం, దానం చేయకుండా ఉండలేకపోతున్నాం అంటారు.
బాబా అంటున్నారు, బయట పేదవారికి దానం చేయడానికి చాలా మంది షావుకారులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఎంతో మంది పేదవాళ్ళని పోషించడానికి. సో మీ బుద్ధిలో జ్ఞానాన్ని దానం ఎలా చేయాలో దాని గురించి ఆలోచించండి, ఆ డబ్బులని కాదు. बहुत ऐसे ऐसे काम करते, बात मत पूछो, फिर खुद समझते ना कि हमारे सिर पर बोझा बहुत भारी हो गया. చాలా మంది ఇలా కూడా ఉన్నారు. ఇంకా అసలు అడగనే అడగండి వారి స్థితి ఎలా ఉంటుందో. ఆటోమేటిక్ గా వారి తలపైన పాపాల భారం అనేది అలా పడిపోతుంది. ధర్మరాజు కఠినమైన శిక్షలను కూడా తినిపిస్తారు. కాశీలో కత్తుల బావిలో దూకితే పావనంగా అవుతారు అని అంటారు కదా, ఇది దానికంటే కఠినమైన శిక్షలు మీరు తింటారు. ఇంకా మిస్టేక్స్ చేస్తూ ఉంటే, పరమాత్మని నిందించే పనులు చేస్తూ ఉంటే. बाबा तुम्हारा एक्ट और सर्विस जानते बच्चा अच्छी सर्विस करता. బాబాకి ఏ పిల్లలు బాగా సర్వీస్ చేస్తారో తెలుసు, ఈ పిల్లవాడు మంచి సర్వీస్ చేస్తున్నారు అని బాబా దగ్గర అంటారు. ऐसे भी बहुत होते, बाप कहते मैं आई हूं सबको पावन बनने का रास्ता बताना, సాక్షి హో देखती. బాబా ఒకటే చెప్తున్నారు, నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేయడానికి వచ్చాను. మీరు మాత్రం ప్రతి పరిస్థితిని సాక్షిగా అయ్యే చూడాలి. धारणा, पढ़ाई के साथ पवित्र जरूर बनना है. ऐसे लायक व सपूत बच्चा बन सर्विस का सबूत दिखाना है. బాగా చదవాలి, బాగా చదవాలి, దాంతో పాటు స్వయం పవిత్రంగా కూడా అవ్వాలి. భగవంతుడికి సుపుత్రుడుగా అయ్యి సేవ చేసి రుజువును చూపించాలి. స్వయం శ్రీ మతం పైన నడిచి శ్రేష్టంగా తయారవ్వాలి. స్థూల ధన్కి వ్యర్థ నహి గవానా, మన దగ్గరున్న స్థూలమైన ధనాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. పతితులకు దానం చేయడం కంటే జ్ఞాన దానం ఇచ్చే పాత్రదారులుగా అవ్వడం చాలా ఇంపార్టెంట్. स्लोगन, पुराने संस्कार का अग्नि संस्कार करने वाले मर जीवा भव. ఏ విధంగా మరణించిన తర్వాత శరీరాన్ని సంస్కారం అనేది చేస్తారు, నామము రూపము సమాప్తం అయిపోతాయి. సో అలాగే మీరు కూడా ఈ మరజీవ జీవితంలో శరీరాన్ని, కొత్త శరీరాన్ని తీసుకున్నారు. కాకపోతే మీ పాత సంస్కారాలు, స్మృతులు, స్వభావ సంస్కారాలన్నిటినీ సంస్కారం చేయాల్సిన అవసరం ఉంది. ऐसे यहाँ भी पद को ఈ సంస్కార్ దియా తో ఏక్ సంస్కార్ జాగృత్ హో జాతా. సో ఇక్కడ కూడా ఒక సంస్కారం ఇస్తే ఇంకొక సంస్కారం వెంటనే జాగృతం అనేది అవుతుంది. स्लोगन, कर्म भोग का वर्णन करने के बजाय कर्मयोग की स्थिति का वर्णन करते रहो. కర్మ భోగాన్ని వర్ణించడం కంటే ముందే కర్మయోగాన్ని వర్ణన చేయగలగాలి. నేను కర్మ యోగి ఆత్మను, కర్మ చేస్తాను, పరమాత్మ స్మృతిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. రిలాక్స్. నేను ఆత్మ కర్మ యోగిగా ఉంటాను. మనస వాచ కర్మన పరమాత్మని నిందించే ఎలాంటి పనులు చేయను. నేను గౌరీ ఆత్మను. సదా నిర్మాణ చిత్తంగా, సహజ యోగి ఆత్మగా, సంతుష్ట యోగి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను ఆత్మ నిశ్చయ స్వరూపాన్ని సదా పరమాత్మ స్మృతిలో ఉండేవారిని
సదా పరమాత్మతో యోగాన్ని జోడించే వారిని. By the soul, a divine personality, I always experience to remain happy and try to make every other soul so happy. I am the divine personality. The divinity within me is spreaded to every other soul. I experience the divine qualities within me. Hey, Father, thank you so much. I always experience the path of the Supreme Father. I experience the divine personality within me. I am the God's child. Experience the beautiful radiations of the Father. I experience the divine qualities, and I always try to be divine and pure. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the divine qualities within me. I spread such divinity to every part of this body, and with such a divine vibrations, I'm going to experience a beautiful life within me. Om Shanti.